ఈ ప్రసంగం చేయాలి అనేటువంటి ఆలోచనతో రాత్రి 12:30-1 గంట దాకా దీని మీద యుద్ధం చేయటం జరిగింది. తీరా నా పరిస్థితి ఏమైపోయిందంటే, పెద్దలు ఒక సామెత చెప్తుంటారు కదా, అరే తాళం ఇంటికి జాగ్రత్తగా వేసామంటే, ఓ దానికేమి తాళం జాగ్రత్తగా వేసాను, అయితే గొళ్ళెం పెట్టడమే మర్చిపోయాను అన్నట్టు ఎవడో. అలాగే నా పరిస్థితి కూడా ఏమైపోయిందంటే, ప్రసంగం అయితే సిద్ధపడ్డాను, కానీ సిద్ధపడి నేను రాసుకున్నటువంటి ఆ కాపీ అనేటువంటి మాత్రం ఇంట్లోనే ఆడబెట్టి మర్చిపోయి రావటం నేను. తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ ఎదుగుతూ ఉంటుంటే అది కనపడినటువంటి పరిస్థితి అనే మాట తెలియజేస్తారు. ఏది ఏమైనప్పటికీ అతిగా కొద్ది నిమిషాలు దేవుని కృపను బట్టి ముందుకు సాగే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, మహోపకారి అయినటువంటి దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు ఎల్లవేళలా క్షేమముగా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఆ క్రమంలో భాగంగా 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటాడు కదా, ఇజ్రాయేలు వినుము అంటూ ఆయన అంటాడు. ఇజ్రాయేలు, ఓ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ అయినటువంటి వారులారా మీరు జాగ్రత్తగా వినండి అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, మీ దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు చూశారు, ఆయన అద్వితీయ దేవుడు. అట్టి దేవుడిని మీరు ఆరాధించేటువంటి సమయంలో ఎలా ఆరాధించాలి అంటూ ఆయన అంటారు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వివేకముతోనూ బలముతోనూ ఆయనను నీవు ఆరాధించాలి, కొనియాడాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు పూర్ణంగా అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అసంపూర్ణమైనటువంటి స్థితి అనేటువంటి దాన్ని బట్టి మనకు ఎలాంటి ప్రయోజనము సమకూర్చబడదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలను అంత మాత్రమే కాదు, కానీ ఆయన అంటారు కదా, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలు అనేటువంటి వాటిని నీవు నీ పిల్లలకును నీ పిల్లల పిల్లలకును బోధించాలి అనే మాట తెలియజేస్తున్నాను. ఇంకా మరొక చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతుంటారు కదా, నీవు త్రోవను నడుచున్నప్పుడును, నీవు కూర్చుండినప్పుడును, నీవు పరుండినప్పుడును వాటిని గురించే నీవు మాటలాడవలయను అనే మాట తెలియజేస్తుంటాచ్చు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ప్రతి సమయంలో భక్త మహాశయుడు పౌలు పత్రికల్లో మాట్లాడుచున్నటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, క్షేమమందును క్షామమందును సమయమందును అసమయమందును నేను ఒక పని చేస్తాను. ఏంటి ఆ పని అంటే ఆయన అంటాడు కదా, నా సృష్టికర్త అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లిస్తాను అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా మనపై కృప వర్షింపజేసి మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి సదుపాయాలు అన్నటువంటి వాటిని సమృద్ధిగా సమకూర్చుచు ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎక్కడ దేవుడైనటువంటి యెహోవాను మర్చిపోతారో, తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారో అనేటువంటి ఆలోచనతో దేవుడు ముందుగానే ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారికి మోషే ద్వారా కొన్ని మాటలు అనేటువంటి భాషని తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాజ్యానికి ఎవరెవరు వారసులు కారు అంటూ ఒక జాబితా చెప్తాడు. ఆ జాబితాలో కనుక చూసినట్లయితే ఒక తరగతి వారు ఎవరంటే కృతజ్ఞత లేనివారు అనే మాట తెలియజేస్తూ ఉంటారు. చూడలు కృతజ్ఞత లేనిటువంటి వారికి దేవుడికి ఇష్టం లేదండి. ఒకనొక దినమున మార్గంలో ప్రభు అయినటువంటి యేసు వెలుచున్నటువంటి సమయంలో 10 మంది కుష్ఠరోగులు అనేటువంటి వారు ఆయనకు ఎదురుపడినటువంటి సమయంలో వారు ప్రాధేయపడి అడుగుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఓ ప్రభువా మాపై కృప చూపు, మాకు కలిగినటువంటి ఈ వ్యాధిని బాగు చేయి అడిగినటువంటి సమయంలో యేసయ్య అన్నాడు కదా, మీరు వెళ్ళండి శుద్ధులవుతారు అనే మాట చెప్పారు. వారు మార్గంలో వెళుతూ ఉన్నారు. వెళుచున్న సమయంలో జరిగినటువంటి పని కనుక చూస్తే 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైపోయారు అనే మాటను తెలియచేస్తున్నారు. చూడగలను శుద్ధులైపోతే తీరా ఎంతమంది వెనక్కి తిరిగి వచ్చారంటే కేవలము ఒక్కడే అనే మాట తెలియజేస్తుంటారు. చూడగలను చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏ ఒక్కడైతే వెనక్కి తిరిగి వచ్చి, అయా నీ మాటను బట్టి, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నాకున్నటువంటి ఈ అనారోగ్యంను బట్టి నేను స్వస్థపడ్డాననేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య అరే మంచిది సంతోషంగా అనే మాట వాడుతూ అనకుండా ఆయన అన్న మాట కనుక చూస్తే ప్రభునందు ప్రియులారా, మునుపు మీరు 10 మంది వచ్చినట్టు జ్ఞాపకం ఉన్నదే, మీరు వెళ్ళండి శుద్ధులవుతారని చెప్పాను కదా, మీరు 10 మంది శుద్ధులు
కాలేదా అంటుంటే వీడు అంటున్నాడు కదా, అయ్యా 10 మందిమి బాగుపడ్డాము నాదా అంటుంటే, అయితే ఆ 90 ఎక్కడా, అయితే ఆ 90 ఎక్కడా అంటుంటే, గమనించండి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళు, ఏమో నాదా అనే మాటను తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళు ఆ 9 మందిని అదిగలిస్తే ఎక్కడైతే ఏడుపు, ఎక్కడైతే పండ్లు కొరుకుతాయో, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దానిలో పడేయటానికి 1000 ప్రశ్నలే అడగాల్సిన పనిలే. పెద్దలు చెప్తుంటారు కదా, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు కాదో తెలుసుకోవడానికి కూడా ఒక్క ప్రశ్న చాలు మనకనే మాట తెలియజేస్తుండొచ్చు. ఈ దినాన్న ఆయన వద్దకు వచ్చినటువంటి ఆ కుష్ఠరోగితో యేసయ్య అంటాడు కదా, ఆ 90 ఎక్కడా? మనందరం చనిపోయిన తర్వాత తీర్పు జరిగేటువంటి ఆ సమయంలో కనుక చూసినట్లయితే ఆ 9 మంది న్యాయాధిపతి అయినటువంటి యేసయ్య ముందర అత్యున్నతమైనటువంటి సింహాసనం ముందు నిలబడినటువంటి సమయంలో యేసయ్య, నేను అనుకున్నాను వాణ్ణి 100 ప్రశ్నలు అడగడు, కానీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ రోజు మీరు వచ్చారు కదా కుష్ఠరోగం కలిగి ఉన్నామని, మీరు వెళ్ళండి శుద్ధులవుతారని చెప్పాను కదా, అయితే ఒకడే వెనక్కి తిరిగి వచ్చాడు, మీ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? ఆ ఒక్క ప్రశ్న చాలండి. ఆ ప్రశ్నతో వీళ్ళ బ్రతుకులు ఏమవుతుంది? తలదించుకోవటం అవుతుంది. అది కాక చూసుకులైతే ముఖం చాటేయటం అవుతుంది. తలదించుకునేటువంటి వారు యేసయ్యకు, ఆయన యొక్క రాజ్యానికి అవసరం లేదు, కృతజ్ఞత లేనిటువంటి వారు ఆయనకు అవసరం లేదు అనే మాట తెలియజేస్తున్నారు. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎక్కడ కృతజ్ఞత అనేటువంటిది లేనటువంటి దౌర్భాగ్యులుగా పడిపోయినటువంటి వారమ్మాయి మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ, కృప, వాత్సల్యత అనేటువంటి దానికి దూరం అయిపోయి యాతన అనేటువంటిది అనుభవిస్తామనేటువంటి ఆలోచనతో మోషే ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, మరొకసారి చదువుకుందాం. 11వ వచనంలో ఆయన అంటాడు కదా, నీవు అతిగలిస్తే నీకు ఇవ్వబడినటువంటి అతిగలిస్తే విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి స్థితిగతులు బట్టి నీవు తిని తృప్తి పొందినప్పుడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తాం. మన యొక్క జీవితాల్లో నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, 90% కష్టాలు, శ్రమలు, దుఃఖము, బాధ, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే కడుపు నిండా భూమి ఉండటమే అనుకుంటా. ఇంటి నిండా అదిగా కనుక చూసినట్లయితే ఆయా విలాసవంతమైనటువంటి సౌకర్యాలు అనేటువంటివి ఉండుటను బట్టే అనే మాట తెలియజేస్తున్నాను. చూడదు, ఇంట్లో కనుక చూస్తే క్రీస్తు ప్రియులారా, అదిగా చూస్తే గొప్ప అదిగా చూసినట్లయితే టీవీ ఉన్నటువంటిదే మంచి హోమ్ థియేటర్ ఉందనుకోండి, వీడికి బైబిల్ కనపడదు. ఈ ఛానల్ అయిపోగలను ఆ ఛానల్, ఆ ఛానల్ అయిపోగలను ఈ ఛానల్, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే అదొకటి, చూసి అలసిపోయి కనుక చూస్తే సెంటర్లు ఏసీ ఉందనుకోండి, ఏసీ బట్టి కనుక చూసినట్లయితే వాడు హాయిగా నిద్రపోవటం అని, మళ్ళీ లగవగానే ఏం చేస్తాడు, అది కాక చూసినట్లయితే మరలా భోజన పదార్థాలు నిండుగా ఉన్నాయి కాబట్టి మరలా తింటాం, మళ్ళా అదిగా టీవీలకు అంకితం అయిపోతాం, లేదంటే ఫోన్లకు అంకితం అయిపోతాం, ఇలా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలరు కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ దేవుడైనటువంటి యెహోవా నీకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వస్తు సముదాయం అనేటువంటి దాన్ని సమృద్ధిగా ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన బిడ్డలైనటువంటి వారు ఆకలి కొనిన వారుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలైనటువంటి వారు దరిద్రులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలైనటువంటి వారు లేమి కలిగినటువంటి వారుగా, ఆయన బిడ్డలైనటువంటి వారు అననుకూలత కలిగినటువంటి వారుగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి అందుకే చూడండి ప్రియులారా, ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వారి దగ్గర డబ్బులు లేకపోయినా అకాడమిక్ ఇయర్స్ ప్రారంభం కాబోతున్నాయి. వాళ్ళు కనుక చూస్తే 5 రూపాయలు ఇస్తే ఏ చాక్లెట్ వస్తుంది, అయినా కానీ 10 రూపాయలు లేదంటే 20 రూపాయలు పైపెచ్చు బాక్స్ పెట్టేటప్పుడు స్నాక్స్ మళ్ళీ సమృద్ధిగా పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉండొచ్చు. ఇవి ఇవ్వటం కాకుండా ఇంకా 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 ఇచ్చేవారుగా ఉంటూ ఉండొచ్చు. లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటే పరమ తండ్రి అనేటువంటి దేవుడు మనపై మరింత ప్రేమ వర్షింపచేసేవాడు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన అన్నాడు కదా, నేను ఒక పని చేయబోతున్నాను, ఏం చేయబోతున్నాను అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతుంటాడు కదా, మీరు త్రవ్వనటువంటి బావులు మీకు ఇవ్వబోతా ఉన్నా, మీరు కట్టనటువంటి ఇల్లు మీకు ఇవ్వబోతా ఉన్నా, మంచి పురములు అనేటువంటి వాటిని మీకు ఇవ్వబోతా ఉన్నా. ఇంకా కనుక చూస్తే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన కనుక చూస్తే మీకు ద్రాక్షలు అనేటువంటి వాటిని, అంజూరులు అనేటువంటి వాటిని మీకు సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాను. అయితే వాటిని బట్టి మీరు కడుపారా తిని తృప్తి పొందినప్పుడు, మనం కూడా కొన్ని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఫంక్షన్స్ వెళ్ళగానే ఆడ ఆహార పదార్థాలు బాగా నచ్చినాయి అనుకోండి, మన జిహ్వకు నాలుగు కనుక చూసినట్లయితే రుచిగా ఉన్నామనుకోండి, రోజు అది కలిసితే 100 గ్రాములు ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళం ఆ రోజు ½ కేజీ తింటాం.
బాగా తినగానే ఏమంటాం? అయ్యా మంచి భోజనం కడుపు నిండా తిన్నాం, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అంటామా? ఆ మాట అన్నే అన్నాం. ఏమంటాం? ఎక్కువ తిన్నాం కాబట్టి అది సైతే ఆయాసంగా ఉంటుంది. ఒక మంచి కిళ్ళి ఉంటే, అంటే దేవుడు మనకు గుర్తురాడు. కిళ్ళి తిన్నా కానీ ఆ అననుకూలత పోవట్లేదు కాబట్టి ఏ థమ్సప్ లేదంటే ఏ స్ప్రైట్ లేదంటే ఒక కూల్ డ్రింక్ ఏదో ఒకటి ఉంటే, అంటే ప్రియులారా కడుపారా తిన్న సమయంలో మనం చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే జస్ట్ వీఆర్ ఫర్ సేకింగ్ అవర్ లార్డ్ యావే, మనం మన దేవుడైనటువంటి యెహోవాను మర్చిపోతున్నాము అనే మాట తెలియజేస్తుంటారు చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మర్చిపోతే మన యొక్క జీవితాలకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆయన మరవకూడదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని కానీ చూస్తే కడుపారా తినగలిగినటువంటి సహాయం అనేటువంటిది దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీకు కావలసినటువంటి భోజన పదార్థాలు, మీకు కావలసినటువంటి వస్తు సముదాయమును దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఇచ్చుచున్న ఈవులను మనపై వర్షింపచేయుచున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దావీదుకు దేవుడు ఎన్నో ఇచ్చాడండి. ఇచ్చేసరికి దావీదు మాట్లాడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువద్దు అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మీ పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము, మీ పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం మన తండ్రి గారిని, వాళ్ళ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయంలో మనకు కనీసం 3 పూట్ల తినడానికి కూడా ఆహారం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈయన పక్షాన ఇంట్లో ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు 2 కేజీలు లేదా 5 కేజీల బియ్యం అనేటువంటిది సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత కృప అనేటువంటిది దేవుడు మనపై వర్షింపజేస్తూ ఉండండి. మనం చేయాల్సినటువంటి పని కనుక చూస్తే కృప చూపుచున్న, సమృద్ధినిచ్చుచున్న, ఆరోగ్యం ఇచ్చుచున్నటువంటి, అతగా కనుక చూసినట్లయితే కడుపు నిండా తినగలిగినటువంటి, సహాయాన్ని ఇచ్చుచున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప గొప్ప కీర్తనలు పాడాల. పౌలు శీల ఏం చేశారు? కడుపు నిండా తిని బేవు బేవు అని తేపులు తెపారా? తిన్నారా వాళ్ళు కడుపు నిండా? ఏమా తిన్నారు. అయితే కడుపు నిండా కాదు, ఒంటి నిండా తన్నులు తిన్నారు. వారిని చాలా దెబ్బలకు కొట్టి, వారి కాళ్ళకు బొండ బిగించి చెరసాలలో వేయగా పౌలు శీల వైపు చూశాడు, శీల పౌలు వైపు చూశాడు. గురువుగారు ఏం చేద్దాం అన్నాడు. ఏం చేయటం ఏంద్ర, ఒక పాట ఎత్తుకో అన్నాడు. ఏం చేసేది ఉందిరా, ఒక పాట పాడుకుందాం, దేవుని మహింపరుద్దాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామనే మాట తెలియజేస్తుంటాను చూడండి. గమనించిన పిల్లరా, అదిగా చూస్తే తన్నులు దీన్ని కూడా అదిగా పౌలు శీల అనేటువంటి వారు చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే దేవునికి మహింపరుస్తూ కీర్తనలు పాడుచూ ఉండేది. ఖైదీలందరూ వినుచుండేరి. అంటే ఎంత బిగ్గరైనటువంటి స్వరముతో వాళ్ళు పాడుతూ ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటారు. అందుకని అంటారు, క్షామమందును నేను తినక పోయినా నేను నా దేవుడైనటువంటి, నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు ఆనందించేదను అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. గమనించడానికి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే జస్ట్ వీఆర్ సీకింగ్ టు రిజాయిస్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ. మనం ఈ లోకంలో సంతోషపడాలనుకుంటున్నాం, వాస్తవానికి నిజమైనటువంటి సంతోషము ఎక్కడుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య మాటల వింటుల్లో యేసయ్యతో మనకి జీవితాన్ని అంటుకట్టుకోవటం అనే మాట తెలియజేస్తుంటారు చూడాలి. అందుకే పౌలు అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుచు ఉన్నాను ఆనందించుడి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆనందం అనేటువంటిది మనకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తున్నట్లయితే మీరు కడుపారా తినిన తర్వాత ఆయనను మర్చిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. నిజమేనండి ప్రియులారా, నేను చెప్పే కదా ప్రారంభంలోనే, కడుపు నిండా కనుక తిండుంటే అసలు దేవుడు జ్ఞాపకం ఉండదు. చాలా సందర్భాల్లో ఇంటి నిండా కానీ చూస్తే సదుపాయాలు ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పర్సు నిండా డబ్బులు ఉన్నట్లయితే అసలు దేవుడితో మనకు పని ఉండనే
ఉండదు అనే మాటను మనందరం ఎరిగినటువంటి వారు. చూడండి, కడుపు నిండా తిన్నటువంటి వారు కొంతమంది చేసినటువంటి పనులు కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి తల్లి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 వచనం అంటాడు కదా, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు ఏం చేశాడంటే యోవాబును అతని వారిని ఇజ్రాయెల్ అందరినీ అతిగా చూసినట్లయితే అమ్మోనీయుల మీదకు యుద్ధానికి అప్పగించాడు అనే మాట తెలియజేస్తూ ఉన్నాం. వారు రబ్బా అనేటువంటి పట్టణాన్ని ముట్టడి వేశారు. వారు అతిగా చూస్తే ఇంకా యుద్ధములో కనుక చూసినట్లయితే సైన్యాధ్యక్షుడు అనేటువంటి యోవాబు అనేటువంటి ఆయన సైనికులందరూ కనుక చూస్తే యుద్ధంలో ముందు సాగుతున్నారు. అయితే రాజైన దావీదు ఎక్కడున్నాడు? రాజనగర్లో ఉన్నాడు అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడగలం. గమనించండి క్రీస్తు పిల్లారా, ఒకానొక దినాన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు సమూయేలు వద్దకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. అయా సమూయేలు, లైక్ ద ఆల్ నేషన్స్ వీ నీడ్ ఎ కింగ్. సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నాడు. రే 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 ఏంట్రా మీరు అడిగేది? మీకు రాజు ఎందుకురా? దేవుడే మీకు రాజుగా ఉండి ఆయన మీ పక్షాన యుద్ధాలు చేస్తూ ఆయన మీకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ ఆయన తన బావు రెక్కల నీడలో మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటుంటే ఇంకా మీకు వేరే రాజు ఎందుకు అంటే, నో 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 అలా కాదు. అమ్మోనీయులకు రాజున్నారు, మోయాబీలకు రాజున్నాడు, సిరియన్లకు రాజున్నాడు, ఫిలిస్తీన్లకు రాజున్నాడు, మరొకరికి రాజున్నాడు, మరొకరు రాజున్నాడు. కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలి అన్నారు. అంటే ఆ సమయంలో సమూయేలు అంటాడు, రాజు కావాలి రాజు కావాలని తప్పు చేస్తున్నారు. ఇంతకీ మీకు రాజు ఎందుకు? రాజు ఎందుకు కావాలి అని అడిగితే వీళ్ళు చెప్పినటువంటి సమాధానంగా చూస్తే, మాకు రాజు ఎందుకు కావాలంటే మా రాజు యుద్ధములు కలుగునప్పుడు మాకు ముందర నిలబడి మా పక్షాన యుద్ధము రాజు ఏం చేస్తాడని చెప్పారు వీళ్ళు. యుద్ధములు కలిగినప్పుడు మాకు ముందర నిలబడి యుద్ధము జరిగిస్తారని చెప్పాడు. అయితే రాజైన దావీదు ఇప్పుడు ఎక్కడ ముందున్నాడా, ఇంట్లో ఉన్నాడా? వీళ్ళందరినీ యుద్ధాన్ని పంపించేశాడు. ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రాజనగర్లో కనుక చూస్తే అది వస్తే కడుపు నిండా బాగా తిన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకో. తింటా మాత్రమే కాదు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. 2వ వచనం చూడండి. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ అతనికి కనబడెను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. కడుపు నిండా తిన్నాడు. యుద్ధం అనేటువంటి దానికి వచ్చినటువంటి చింత లేదు. అయ్యో యుద్ధమునకు ముందుగా నేనుండాలి కదా, సైన్యాధ్యక్షుడు అనేటువంటి యోవాబును పంపించాను, సైన్యాన్ని పంపించాను, వాళ్ళ ఆలనా పాలన అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది కనీసం ముందు ఉండకపోయినా కానీ అక్కడ సమీపంలో అయినా ఉండి వాళ్ళ యోగక్షేమాలు నేను తెలుసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాడే అందరినీ యుద్ధాన్ని పంపించేశాడు. ఈయన కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కడుపార తిన్నటువంటి వాడుగా ఉంటూ ఉంటాను. చూడకుండా తిన్నటువంటి ఆయన కనుక చూసినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గ్రంథకర్త రాసు అంటాడు కదా, ఎప్పుడు లెగుస్తా ఉన్నట్ట ప్రొద్దు గుంకు వేళ అంటే సాయంకాల సమయంలో కనుక జ్ఞాపకం చూసినట్లయితే అంటే సూర్య అస్తమయ సమయంలో కనుక చూసినట్లయితే ఆయన పడక మీద నుంచి అప్పుడు లెగుస్తున్నాడట. పడక మీద నుంచి ఎప్పుడు లెగుస్తున్నాడు? సూర్య అస్తమయ సమయంలో. పిల్లలందరికీ ఇప్పుడు హాలిడేస్లో ఉంటున్నారు కదా, పిల్లలు చేసేటువంటి పని కనుక చూస్తే అది కాక చూసినట్లయితే తెల్లారి 2 దాకా 3 దాకా టీవీలు చూసి సినిమాలు చూసి 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 ఎన్నింటికి పడుకుంటారు? 4 పడుకుంటారు. లేచేసరికి కానీ చూసినట్లయితే 2, 3 అవుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లరా, దావీదు పరిస్థితి కూడా ఎలా ఉంది అనేటువంటిది కనుక పరిశీలన చేసినట్లయితే ప్రొద్దు గుంకు వేళ లేచాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. లేచినటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే రాజనగరం మిద్దె మీద సంచరించుచున్నటువంటి వాడే స్నానం ఆచరించుచున్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆమెతో కనుక చూసినట్లయితే సహవాసం చేశాడు. అతను అంత మాత్రమే కాకుండా ఆమె యొక్క పెనిమిటిని సంహరించాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే కడుపు నిండా తిన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం? దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే దావీదు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇబ్బందికరంగా, ఆయాసకరంగా, దుఃఖకరంగా ప్రవర్తించుచు ఉండటాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండవచ్చు. దావీదును పక్కన పెడితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ లూకాసు వార్త 12వ అధ్యాయం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16వ వచనం నుండి 19వ వచనం వరకు కలిగినటువంటి భాగంలో అక్కడ ఒక ధనవంతుడు మనకు కనబడతా ఉంటాడు. ధనవంతుడి యొక్క భూమి అనేటువంటిది సమృద్ధిగా పండి ఉండగా ఆ పండినటువంటి ఆ యొక్క పంటను బట్టి కనుక చూసినట్లయితే తనకు కావలసినటువంటి ధనము ధాన్యము సమృద్ధిగా సమకూర్చబడగా వాడేమంటున్నాడు? దేవునికి కృతజ్ఞతలు అన్నాడా? అనలేదండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారు. వాడు అన్నాడు కదా, నా కుట్లను విప్పించి వాటికంటే పెద్దవైనటువంటి కుట్లను కట్టించుకుంటా, నా ధాన్యం అంతటిని దానిలో నిల్వ చేసుకుంటా, సమకూర్చుకుంటా. నేనేం చేస్తా అంటే ఆ ధాన్యపు రాసుల ముందర, ఆ కొట్ల ముందర ఒక పడక కుర్చీ వేసుకుని, ఒక మంచి ఆతిథ్య ఫ్యాన్ పెట్టుకుని, కాలు మీద కాలు వేసుకుని నా ప్రాణంతో ఒక మాట చెప్పుకుంటా. ఏంటట? నా ప్రాణమా, అనేక వస్త్రములకు కావలసినటువంటి ధనము ధాన్యము సమృద్ధిగా నీకు సమకూర్చబడి ఉన్నవు కాబట్టి తినుము, త్రాగుము, సుఖముగా ఉండు అనేటువంటి వెర్రి ఆలోచన అనేటువంటి అక్కడ చేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు సమృద్ధి అనేటువంటిది ఇచ్చినటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లించాలి. ప్రభువా, ఏ యోగ్యత లేనిటువంటి, ఏ ఎన్నిక లేనటువంటి, దౌర్భాగ్యం అనేటువంటి నీ కృపకు పాత్రత కలిగినటువంటి, ఏ మంచి లక్షణం లేనటువంటి నాపై ఎంతో కృప చూపావు, ఎంత కృప చూపావు. కాబట్టి దేవునికి పాటలు పాడవు. ఆయన అంటాడు, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము అన్నాడు కదా. హల్లెలూయా స్తుతి మహిమ అంటాడు. మరొక ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. కారణం ఏంటంటే ఆయన అంటాడు కదా, చావుగూతు నుండి నేను తప్పించాడు. జీవమా, యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకము అనే మాటను తెలియచేస్తూ ఉండొచ్చు. ఆయన అంట కదా, మనము మంటివారమంచు జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మంటివారమంచు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతో కృప చూపాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఏం చేస్తున్నారంటే, కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. అదిగా కనిపిస్తే విపరీతమైనటువంటి పనులు చేయించినటువంటి విధానం బట్టి దావీదును దేవుడు అదిగా కనిపిస్తే గద్దిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటారు. చూడగలను ధనవంతుడు కనుక చూసుకున్నట్లయితే సంహరించినటువంటి వాడుగా మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇలా కడుపారా తినగలిగినటువంటి సహాయము దేవుడిచ్చినటువంటి సమయంలో ఇలాంటి వారిలాగా మనం ఉంటూ మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. పౌలు మహాశయుడు పరిశుద్ధ పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదా, అనేకులకు బోధించిన పిమ్మట నేను ఎక్కడ నశించిపోతానన్న భయముతో నన్ను నేను దినదినము నలగగొట్టుకొనుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను మరొక సందర్భంలో కనుక జ్ఞాపకం చేస్తే అన్నట్టు కదా, అది కాక తిండిబోతులుగా మీరు ఉండొద్దు అనే మాట తెలియజేస్తుంటాం. మత్తులుగా ఉండొద్దు, అతిగా కనిపిస్తున్నట్లయితే ఇబ్బందికరమైనటువంటి వారుగా మీరు ఉండొద్దు అనే మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ తిండిబోతు తనాన్ని బట్టి అతిగా కనిపిస్తే మత్తు అనేటువంటి స్థితిని బట్టి మన జీవితాలను మనమే నాశనం చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. చూడగలం అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎక్కువైపోతే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, తక్కువైనా కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సామెతాకారుడు 30వ అధ్యాయంలో మాట్లాడుచున్నటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, చూడండి ఏమంటాడు అక్కడ ఎక్కడ అండి చూడండి 9వ వచనం చదువుతాల్ని 8-9 చదవమ్మా. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. జాగ్రత్తగా వినండి. ఆయన అంటారు కదా, అయా దేవా యెహోవా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగల ఆయన అంటాడు కదా, ఎక్కువైన ఎడల నేను అతిగా కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా
ఎవడంటానేమో. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి, వాట్ వండర్ఫుల్ ప్రేయర్, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. మన ప్రార్థనలు ఎలా ఉంటామంటే, ప్రభువా ఈరోజు నా శాలరీ అనేటువంటిది 50,000 ఇస్తున్నావు, ప్రభువా నా శాలరీ అనేటువంటిది 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, నాకు మరిన్ని ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ అనేటువంటిది వచ్చి నా శాలరీని 5,00,000 వచ్చి. మన ప్రార్థనలు ఏంటి? మా స్థలాలను పెంచు, మా పొలాలను పెంచు, మా ఇళ్లను పెంచు, మా శాలరీని పెంచు. అయితే ఈయన ప్రార్థన ఏంటి? దేవా యెహోవా అంటూ ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు కలుగచేయకము. ఆదిగా కనుక చూసినట్లయితే, ఎందుకంటే ఎక్కువ గనక ఇచ్చినట్లయితే కడుపారా తిన్నటువంటి వాడినే మదించి గర్వించినటువంటి వాడినే యెహోవా ఎవడు అంటానేమో, యెహోవా ఎవడు అంటానేమో, తక్కువైనట్లయితే దొంగిలించి నిన్ను దూషించేటువంటి వాడిగా ఉంటానేమో అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం చాలా సంవత్సరాల క్రితం రాజాతి రాజు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో శారదా గారు యాక్ట్ చేస్తూ చక్కని పాట అక్కడ రాస్తూ ఉంటారు. ఆడ రాజ్యము బలము మహిమ నీవే, నీవే అనుకుంటా. ఆ పాటలో ఒక చరణం ఏంటంటే, ఇది మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, అదిగా మంచి పాట అది కాకపోతే తగిన వారికి తగు ఫలం ఇస్తూ, ఏనాటికి కావాల్సినటువంటి దాన్ని ఆనాటికి కనిపిస్తున్నట్లయితే మంచిగా ఇవ్వు అనేటువంటి మాట, ఆ పాట పుట్టడానికి కారణం ఈ వచనమే అనేటువంటి మాటను మనం మరవకూడదనే మాట తెలియజేస్తారు. చాలామంది అనుకుంటారు కదా, టీవీలు చూస్తాం తప్పండి అనుకుంటారు. చాలామంది కానీ చూస్తున్నట్లయితే, అది కాక చూస్తున్నట్లయితే ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రింట్ మీడియాతో సంబంధం కలిగి ఉంటాం అనేటువంటి తప్పు అనుకుంటారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రతి దానిలో మంచి ఉంటుంది, ప్రతి దానిలో చెడు ఉంటుంది. అయితే చెడును పక్కన పెట్టి మంచిని స్వీకరించాలి. కానీ కొంతమంది చెప్తుంటారు, మీ ఇంట్లో టీవీ ఉందా అంటే సైతాను మీ ఇంట్లో ఉన్నట్టు అంటాడు. టీవీ ఉండాలి, తప్పదు. అయితే టీవీలో ఏది చూడాలో ఏది చూడకూడదో ఆ జ్ఞానం అనేటువంటిది మనము కలిగి ఉండాలి. కానీ అసలు టీవీ ఉండకూడదు అనడానికి వీల్లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం కొన్ని అతిగా కనిపిస్తున్నట్లయితే, కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి మనలను అతిగా కనిపిస్తే చైతన్యవంతులను చేసేటువంటిగా ఉంటూ జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండాలనే మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఈ సామెత కార్డు అంటాడు కదా, దేవా ఎక్కువైపోతే ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతానేమో, తక్కువైతే దొంగిలించి నేను దూషిస్తానేమో. కాబట్టి ఏ దినమునకు కావలసినటువంటి ఆహారము నాకు ఆ దినమునకు సమృద్ధిగా దయచేయి అనే మాట తెలియజేస్తుంటా. చూడండి ప్రియులారా, ఆయన ఏమడుగుతున్నాడు? ఏ నాటికి కావలసిన ఆహారం ఆ రోజుకు దయచేయి అంటున్నాడు. అయితే మన దేవుడు ఆతిగా కనిపిస్తున్నట్లయితే తన బిడ్డలైనటువంటి వారికి ఏ రోజు కావలసిన ఆహారం ఆ రోజుకి ఇచ్చి, అదే ఈరోజు అయిపోయింది అనుకునేవాడు కాదు. ఈరోజు అయిపోయింది అనుకునేవాడు కాదు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కలిగినటువంటి అమితమైనటువంటి ప్రేమను బట్టి కానీ చూస్తే, నాన్న ఊరెళ్తాను అంటున్నావు కదా, ఇదిగో ఈ 5,000 జేబులో పెట్టుకో, ఇదిగో నా ఏటీఎం కార్డు కూడా నీ దగ్గర పెట్టుకో. అది కాక చూస్తే ఏదైనా అవసరం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో నీ బ్యాంక్ అకౌంట్లో కూడా ఒక 10,000 రూపాయలు నేను క్రెడిట్ చేశాను. 5,000 ఇచ్చాడు, సరిపోతుంది కదా. 5,000తో పాటు ఏం చేస్తున్నాడు? ఏటీఎం కార్డు కూడా ఇస్తున్నాడు. దాంతోపాటు ఏం చేస్తున్నాడు? ఆర్థికంగా చూస్తున్నట్లయితే ప్రియులారా ఏం చేస్తూ ఉన్నాడు? ఆర్థికంగా చూస్తే బ్యాంక్ అకౌంట్లో కూడా సమ్ అమౌంట్ అనేటువంటిది వేస్తూ ఉంటాను. చూడగలం కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ హిజ్ అమేజింగ్ లవ్, ఆయనకు ప్రేమను బట్టి. తన బిడ్డ ఒకవేళ ఇచ్చినటువంటి 5,000 రూపాయలు అనేటువంటి పర్సు అనేటువంటిది పోగొట్టుకుంటే వాడెక్కడ ఇబ్బంది పడతాడో, వాడెక్కడ అనానుకూలతో గురవుతాడు అనేటువంటి ఆలోచన బట్టి కనుక చూసినట్లయితే మరింత 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 అనేటువంటిది ఇస్తూ ఉంటాను. చూడడం మరింత మరింత అనేటువంటిది ఇచ్చుచున్నటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పారదర్శకత, అదిగా చూస్తే అకౌంటబిలిటీ, జవాబుదారితనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి అనేక ఈవులు ఇస్తుంటే మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే అదిగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పారదర్శకత అనేటువంటిది, జవాబుదారితనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కారణం ఏంటంటే, భక్త మహాశయుడు యోబు మాట్లాడుతూ యోబు గ్రంథంలో అంటాడు కదా, దేవా యెహోవా నీవు నా అడుగుజాళ్లను లెక్కించుచున్నావు. లెక్క పెడుతున్నావంటే, ఇప్పుడు ఆర్థికంగా చూసినట్లయితే నేను పులిపిట్లో రాగానే ఎవరో ఒకరు వాచ్ చూసుకుంటారు, అయ్యగారు 9ంటికి పులిపిట్లోకి వచ్చాడని.
నేను సమస్త జ్ఞానములకు మించిన అన్నాను అనుకోండి, అప్పుడు కూడా గబాలు ఏం చేస్తారు, వాచ్ చూసుకుంటారు. అంటే 9ంటికి నా పులిపిట్లోకి వచ్చాడు, ఇప్పుడు సమయం 10:20 అవుతుంది, అంటే ఈరోజు 1:20 మాట్లాడాడు. అంటే వాళ్ళు టైం చూసుకుంటా కారణం ఏంటి, ఈయన ఎన్ని నిమిషాలు, ఈరోజు నేను ఎన్ని నిమిషాలు మాట్లాడబోతున్నాను, 1:20. కాబట్టి అందరికీ అర్థమైపోయింది నేను మాట్లాడే సమయం. అంటే ఇప్పుడు మీకోసమే నేను 1:20 మాట్లాడాలన్నమాట. ఓకే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మీరు కూడా శ్రద్ధగా ఆలకించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి మాటను తెలియజేస్తాం. అంటే మనం చూస్తున్నామంటే, మనం లెక్కబడుతున్నామంటే దాన్ని అడిగేవారిగా ఉంటూ ఉంటాను. చూడడం, దేవుడు మనల్ని ప్రేమించి అతిగా స్వరం ఇస్తే, దేవుడు మనల్ని ప్రేమించి కళ్ళు ఇస్తే, దేవుడు మనల్ని ప్రేమించి కాళ్ళు ఇస్తే, దేవుడు మనల్ని ప్రేమించి ఆయా జ్ఞానం ఇస్తే, మనం చేయాల్సినటువంటి పని కనుక చూస్తే ప్రతి స్థితిని బట్టి దేవుణ్ణి మహింపరచాలా. కీర్తనకాడు అంటాడు, స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిమ్ము. స్వరమిదిగో కొనుమి, వెండి పాసిడి ఇవిగో వీసమైనను నాకై ఉండవలె అని కోరను. మరొక ఆయన అంటారు కదా, యేసు స్వామి నీకు నేను నా సమస్తము ఇచ్చేదను అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఏదైనా మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, వారి స్థిరాచరాస్తులు అనేటువంటి వాటిని అమ్మినటువంటి వారే, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా పరిశుద్ధ పరిచర్య కొరకే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అందరి కొరకు చక్కగా పంచుకుని ఎవరికి తక్కువ లేదని చక్కగా ముందుకు సాగారు. చూడండి ప్రియులారా, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు ఎందుకు చేస్తున్నాడంటే, బాగా తిని ఇంటి నిండా విలాసవంతమైనటువంటి సౌకర్యాలు పెట్టుకుని మొత్తం దాచుకుని ఆతికాగా చూసుకులైతే అడుక్కునేటువంటి వారు ఎవరన్నా వస్తే, ఇప్పుడు ఖాళీ లేదు మీరు ఇంకో రోజు రండి అని పంపడానికి కాదు, నువ్వు తిని తృప్తి పొందుచు అక్కరగలిగినటువంటి వారికి సహాయం అందించడానికి. దేవునికి ఆ తలాంతులు ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా, ఆయన మహింపరచడానికి. అమ్మ బైబిల్ చదవండి అంటే మా చేత పడుతున్నాడు, నువ్వు చదువు అని. మాకేమో ఇంకో తలనొప్పి, పాస్టర్ గారు ఎప్పుడు ఆళ్ళైనా చదివేది, కొత్త వాళ్ళని చదివించరా అంటే నేనేం చేయాలి, నా పని మానేసేసి ఇక దేవాలయంలో తిరిగి, అమ్మ ఈరోజు నువ్వు వచ్చి చదువు అని చెప్పి నాకు చేయబట్టుకు తీసుకురాలి, నాన్న ఈరోజు నువ్వు రాయని చెప్పని. గమనించిన పిల్లల, దేవుని వాక్యం చదవటం అది ధన్యత. రోజు వాళ్ళు చదువుతున్నారే, ఈరోజు నేను ఎందుకు చదవకూడదు? నాకు చదువు రాదా? నా కళ్ళు సరిగా లేవా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా అమ్మాయి పేరు మర్చిపోయా, హాస్య అమ్మ పేరు మర్చిపోయా ఇప్పుడు. అదిగా చూసిపోతే బైబిల్ చదవాలన్న తపన, బైబిల్ చదవాలనేటువంటి ఆరాటం బట్టి ఆమె మొన్నటి ఆదివారం చూసిన పని కనుక చూసినట్లయితే కళ్ళకు పెట్టుకోలేదన్న సంగతి కూడా మర్చిపోయి వచ్చి ఎడగ ఓపెన్ చేసేసింది. మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. ఏం తల్లి అని నిన్న బుధవారం రోజు స్త్రీల సమాజం రోజు ఏం జరిగిందంటే, అయ్యా పాస్టర్ గారు కళ్ళజోడు మర్చిపోయానండి. ఆ తపన ఉండాలి మనకి. నేను ఎందుకు చదవకూడదు? అదిగా ఈరోజు దేవుడు నాకు ఇంత సహాయం అందిస్తే నేను ఎందుకు చదవకూడదు అనేటువంటి ఆలోచన. ఒకానొక దినాన నువ్వు చదవాలనుకున్నా నీకు సమయం ఉండదు, నీకు అవకాశం అనేటువంటి ఉండదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. కనుదృష్టి ఉన్నప్పుడు ఏం చదవలేదటండి. కనుదృష్టి పోయినాక వీడు అన్నాడట, కనుదృష్టి పోయాక చదవాలనిపిస్తుంది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇది కుదురుతుందా? కుదరదు అనే మాట తెలియజేస్తుంది. దేవుని కాళ్ళిస్తే, దేవుని కాళ్ళను బలపరిస్తే దేవుని మందిరానికి చక వచ్చేసేయాలండి. సమయానికి వచ్చేసేయాల.
8 గంటల 15 నిమిషాలు అంటున్నాం, వచ్చేయాలి 8:15 అంతే. ఇప్పుడు ఆర్థిక చూస్తే 9:35 నిమిషాలు అవుతుంది. ఇంకా ఇంకొకళ్ళు ఉంటారు అది ముగింపు ప్రార్థన టయానికి వచ్చేస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు అది కాక చూస్తే అది వస్తే ప్రభు నిన్ను ఆశీర్వదించి అని పాస్టర్ గారు అనగానే వెంటనే మెయిన్ డోర్ దగ్గర తలకెట్టు ఉంచుతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ దీవెనలన్నీ సరాసరి పాదిరి గారి ద్వారా దేవుడు అది చూస్తే వాళ్ళ నెత్తి మీద పడేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో ముస్సు మీద పోసుకుని అది చూస్తే మళ్ళీ వచ్చే ఆదివారం దాకా అసలు దేవుడు అన్న ఆలోచన కూడా లేకుండా బలాదురు తిరుగుదామనేటువంటిది వాళ్ళ ఆలోచన. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, నువ్వు చేసే ఉద్యోగంలో నీకు పనిచ్చినటువంటి యజమానుడు 9 నువ్వు రాకపోతే మా అయ్యే మా అమ్మే ఎంత చక్కగా లేటుకొచ్చావు, ఈ ఫ్యాన్ కింద ఒక అరగంట కూర్చో అంటాడా? అంటే దేవుని సన్నిధి అంటే భయం లేదు మనకి. దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఎవళ్ళని అడిగేది? మనల్ని ఎవళ్ళని అడిగేది? నేను అడగపోవచ్చు, సంఘ పెద్దలు అడగపోవచ్చు. ఒకానొక దినాన దేవుడు నిన్ను అడగక మానడు. ఎందుకు నేను చెప్పాలా నీకు? ట్యాంకర్ అంటే నేను ఎందుకు చెప్పాలా? యాజ్ ఎ ప్యారిష్ పాస్టర్ నాకు అవసరంలా, మీకు చెప్పాల్సిన పని లేదు. మీకు తెలియదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కదా. మీ పైన ఉన్నటువంటి అధికారులు 9 మార్నింగ్ కనపడాలి. నైట్ షిఫ్ట్ అయితే నైట్ 7:30 or 8 కల్లా ఉండాలి. అంటే వెళ్ళిపోతున్నారు లేదా? డ్యూటీ చేసి మళ్ళీ మీకు ఫోన్ల మీద ఫోన్లు చేసి రోజు గుర్తు చేస్తున్నారు ఎవరన్నా? మరి దేవుని సన్నిధి ఎందుకు గుర్తు చేయాలా? దాని మీద ఉన్నటువంటి ఆ భయం దీని మీద లేకపోవడం చాలా బాధ అండి. దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ ప్రయారిటీ దేని మీద ఉంది? నువ్వు దేనికి ఎక్కువ విలువిస్తున్నావు? దేనికి ఇవ్వాలా? మనం కృప చూపుచున్నటువంటి దేవునికి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే కదా యేసయ్య అంటాడు పరిశుద్ధ సువార్తల్లో, నాకంటే ఎక్కువగా మీరు మీ తల్లినైనను మీ తండ్రినైనను అతిగా చూస్తే నీ భార్యనైనను పిల్లలనైనను మరి దేనినైనను ప్రేమించడానికి వీళ్ళనే లేదు అనే మాట తెలియజేస్తుండే. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బబులోను సంస్థానాలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అత్యున్నతమైనటువంటి అతిగా చూస్తే ఉద్యోగం చేస్తున్నటువంటి దానియేలు అనేటువంటి ఆయన చేసినటువంటి పని కనుక చూస్తే రాజ్యంలో రాజునామం పేట తప్ప వేరొకటి పేట ప్రార్థన చేయడానికి వీలు లేదు అన్న మాట వెలువడిన వెంటనే దావీదు ఊరుకున్నాడా? ప్రార్థన చేయటం మాత్రం మానలా. ఉద్యోగం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, దేవుడు నాకుంటే చాలు అనేటువంటి బలమైనటువంటి తీర్మానం అనేటువంటిది తీసుకున్నాడు కాబట్టి అనే మాట తెలియజేస్తుండొచ్చు. అలాంటి తీర్మానం నువ్వు నేను మనం తీసుకోవాలి. అప్పుడు దానియేలులాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా, యోసేపులాగా మనము మన కుటుంబాలు అనేటువంటివి దీవించబడతావి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, అయితే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన బిడ్డలు అనేటువంటి వారు తక్కువగా ఉండకూడదు, ఆయన బిడ్డలు అనేటువంటి వారు సమృద్ధి కలిగినటువంటి వారు ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనకు కావలసినటువంటి ఈ పూటకు మనకు 100 గ్రాముల ఆహారం సరిపోద్ది అనుకోండి, ఆయన 10 కేజీలు ఇస్తున్నాడు. మనం 100 గ్రాములు తిని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేహానికి ఆరోగ్యం, ఆత్మకు కూడా చూసినట్లయితే సంతోషం. అయితే మనం ఏం చేస్తున్నాం? 100 గ్రాముల స్థానంలో కేజీ 100 గ్రాములు తింటున్నాం. ఇంకా మత్తుల వైపాకి ఏమవుతాం? అది కాక చూస్తే ఏంటో పాస్టర్ గారు గుళ్ళోకి వచ్చిన కాడ నుంచి నిద్ర వచ్చేస్తుందని అంటారు. గమనించండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళు చాలామంది కానీ చూసినట్లయితే దేవాలయంలోనే ఉంటారు. వాళ్ళ ఆలోచన కానీ చూసినట్లయితే బయట సంచరించేటువంటిగా ఉంటూ ఉంటాను చూడగలను. అటువంటి వారి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూసినట్లయితే ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నిన్ను యెహోవా మందిరమునకు రమ్మన్నవాడెవడు? ఎవడు రామన్నాడు? నిన్ను ఎవడు రామన్నాడు? అదే కదా ఈరోజు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అటు దేవుని నీవు నీ పూర్ణ హృదయంతో. చాలామంది మనం ఏం చేస్తాం అంటే వచ్చిన కాంచి వాచ్యం చూసుకుంటుంటాం. అరే 10:30 కల్లా సర్వీస్ అయిపోద్దని చెప్పాం, 10:15 కల్లా ఈడు వస్తానన్నాడు, ఈడు వచ్చాడో రాలేదో అని చెప్పి తొంగి చూస్తుంటాం. ఇంకా నీకేమి ఉంటుంది ఇక్కడ ప్రయోజనం? యెహోవా మందిరముకు వచ్చినటువంటి మనం దీవెనలు పొందాలా, శాపములు
కాదు అనేటువంటి మాటను మరవద్దు అనే మాట తెలియజేస్తుంటారు చూడాలి. కాబట్టి క్రీస్తుని ప్రియమైనటువంటి వాళ్ళ ఇంట్లో సీరియల్ ఏదైనా చూస్తున్నారు అనుకోండి, సీరియల్ చూసే సమయంలో కానీ చూసినట్లయితే పిల్లలు ఆడుకుంటూ అది కాక చూస్తే ఏ ప్లేట్ కింద పడి బలబల బలబల సౌండ్ వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా ఉరిగి చూస్తారు. ఇక ఏంటి డిస్టర్బెన్స్ అంటూ ఆ చూపుకే శక్తి ఉంటే ఆ పిల్లల మలమల మాడిపోవుగాక. శక్తి లేదు కాబట్టి బతికిపోతున్నారు చాలామంది. చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏది మన ప్రాధాన్యత, దేనికి మనం విలువిస్తున్నాం? యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారుగా దేవునికి మనము మొట్టమొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వాలి అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా కడుపారా తినగలిగినటువంటి సహాయాన్ని అందిస్తున్నాడు. కేవలం ఇంతేనా, ఇంకేమైనా చేస్తున్నాడా అనేటువంటి కనుక గమనించినట్లయితే చదవండి తల్లి అని మాట్లాడుతూ అంటాడు కదా. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము అదిగా 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. చదవండి. అయినను జాగ్రత్తగా వినండి, మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన దేవుని ఇప్పుడు విసర్జిస్తారేమో. గమనించండి ప్రియులారా, దేవుడు కేవలం కడుపారా తినగలిగినటువంటి సహాయం మాత్రమే కాదు, కానీ ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఏమంటాడు, మీ దుర్దశలన్నింటినీ మీ ఉపద్రవములన్నిటినీ పోగొడతా ఉన్నాడు. ఎంత కృపండి మనమంటే ఆయనకి, ఎంత ప్రేమ అండి మనమంటే ఆయనకు. మనం అవమానం పొందటం ఆయనకి ఇష్టం లేదు. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పా, నేను సిద్ధపడినటువంటి ప్రసంగం పేపర్ మర్చిపోయానని నాకు సహాయం అందింది. వాట్సాప్లో ప్రసంగం వచ్చేసింది నాకు. నేను సిద్ధపడినటువంటి ఆ మెసేజ్ని అదిగా ఫోటో తీసి నాకు వాట్సాప్ సెండ్ చేసేసారు. ఇప్పుడు నా ఫోన్లో వచ్చేసింది నేను సిద్ధపడినటువంటి ప్రసంగం మొత్తం. అందుకే నేను ధైర్యంగా అన్నా. ఎంతసేపు మాట్లాడుతున్నాను? 10 గంటల ఉన్నారుగా, 10-20 దాకా మనం వెళ్ళిపోదాం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి మాట. చూడండి ప్రియులారా, ప్రభు సహాయకుడు. ఆయన బిడ్డలను అవమానం పాలు చేయడు. ఆయన బిడ్డలో లేమి కలిగి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలో ఆకలి కనుకుంటూ ఆయన ఇష్టం లేదు. ఆయన బిడ్డలో అనారోగ్యంతో ఉంటే ఆయనకు ఇష్టం లేదండి. కడుపారా తినగలిగిన సహాయం అందిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడు, నీ దుర్దశలన్నింటి నుండి, నీ మీదకు వచ్చు ఉపద్రవములను, నీ మీదకు వచ్చే ప్రమాదాలన్నింటినీ ఆయన తప్పించి నీపై కృప, నీకు కావలసినటువంటి రక్షణ అనేటువంటిది ఆయన నీకు వసంగుతూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి పిల్లల, కేవలం ఇదేనా, ఇంకా ఏమైనా చేస్తున్నాడు అనేటువంటిది కనుక గమనించినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇజ్రాయెల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి అనే మాట తెలియజేస్తుంటారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఎప్పుడట రెహబాము ఇజ్రాయెల్ అనేటువంటి వారు యెహోవాను విసర్జించింది రెహబాము రాజ్యము స్థిరపడిన తర్వాత. అంటే శత్రు భయం లేదు, రాజ్యంలో ఆహార కొరత లేదు, యుద్ధ భయం అనేటువంటిది లేదు. ఆదికాకం చూసినట్లయితే ఆయా విధములైనటువంటి క్యాలమిటీస్, ప్రకృతి వైపరీత్యాలు లేవు, కరువులు లేవు. ఇక్కడ కనుక చూసినట్లయితే సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత ఏం చేస్తున్నారండి వీళ్ళు, రెహబామును ఇజ్రాయెల్ అందరం కానీ చూసినట్లయితే యెహోవాను విసర్జించేరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విషయం బట్టే ఆయన ఆలోచన చేస్తూ అంటాడు కదా, కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు మరిచెదవేమో. దాసుల గృహమైనటువంటి ఐగుప్తులోంచి, అంటే ఆ శ్రమల కొలుములోంచి, ఆ భయంకరమైనటువంటి యాతనలు అవమానంలోంచి, ఆ దుఃఖకరమైనటువంటి వేదనలు మూలుగుల్లోంచి నిన్ను బయటకు తీసుకొచ్చినటువంటి దేవుని నువ్వు మరిచెదవేమో.
మరిచేదేమో. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు దేన్నైనా మరవచ్చు, కానీ కృప చూపుచున్నటువంటి దేవుని యొక్క ప్రేమను మనం ఎట్టి పరిస్థితుల్లో మరవటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మరవటానికి వీల్లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకవేళ ఆయనను గనక నువ్వు మరిస్తే, ఒకవేళ ఆయన గనక నువ్వు మరిచిపోతే ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆస యూదావారులారా, బెన్యామీనీయులారా, నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. జాగ్రత్తగా ఉండండి. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన ఆయన పదే పదే మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, కడుపారాతిని తృప్తి పొందిన తర్వాత ఆయనను మరిచేదవేమో, ఆయన విడిచిపెడతావేమో, జాగ్రత్త 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 అనేటువంటి మాటను పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటాను. చూడగలం ఎందుకు ఎన్నిసార్లు ఇంత జాగ్రత్తలు అనేటువంటి చెప్తా ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, ఆయనను నువ్వు విసర్జించినట్లయితే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. పెద్దలు చెప్తూ ఉంటారు, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం అనే మాటను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన దైనందిన జీవితంలో దేన్నైనా మనం మరవచ్చు, దేన్నైనా మనం విడిచిపెట్టవచ్చు, కానీ కృప చూపుచున్నటువంటి దేవుని మాత్రం మనం విసర్జించడానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనను విసర్జించి చాలామంది నశించారు. ప్రభు అయినటువంటి యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి నన్ను విసర్జించి మీరేమీ చేయలేరు. మీ వల్ల ఏం కాదు. మీ వల్ల చాలామంది చెప్తుంటారు ఈ లోకంలో, వాడికి ఏం బలం లేకపోయినా కానీ అసలు నాకు తెలియకుండా నువ్వేం చేయలేవు అంటాడు. వాడు తెలియకుండా అన్నీ జరిగిపోతుండే, వాడికే తెలియదు అన్నీ జరుగుతున్న సంగతి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కనుక చూసినట్లయితే చాలామంది చెప్తుంటారు కదా, నాకు ఎంతటి పలుకుబడి ఉంది, అంతటి అధికారం ఉంది, కాబట్టి నాకు తెలియకుండా ఏం జరగదు అనుకుంటారు. అయితే పిల్లారా, వాళ్ళు తెలియకుండా చాలా చాలా జరుగుతుంటవి. అయితే యేసయ్య అంటారు కదా, నాకు వీరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలి. చూడగలం, యేసయ్యతో మనం ఉంటే, భక్త మహాశయుడు పౌలు పత్రికల్లో తెలియజేసినటువంటి చక్కని మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రండి 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 అనేటువంటి మాటను చిటికలు వేసి పిలుస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాం. ప్రభు మన పక్షమున ఉండగా ఈ ఎర్ర సముద్రం మనల్ని ఏం చేస్తుంది? ప్రభు మన పక్షమున ఉండగా ఈ ఫిలిష్తీయులు మనల్ని ఏం చేస్తారు? ప్రభు మన పక్షమున ఉండగా ఇవి మనల్ని ఏమీ చేయలేవు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. చూడు, కారణం ఏంటంటే మన పక్షాన ఉండేటువంటి ప్రభు తక్కువవాడు కాదండి. మన పక్షాన ఉండేటువంటి ప్రభు గురించి ఒక కీర్తనకారుడు చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. 10-20 దాకా మనకు టైం, 11-20 కాదు, పాడుకుంటూ వెళ్ళిపోతే 11-20 అయిపోద్ది. కాబట్టి పిల్లారా, ప్రభువు గొప్పవాడు. మన పక్షాన ఉండేటువంటి వాడు గొప్పవాడు. మన పక్షాన ఉన్నటువంటి వాడు చేతకాని చేవలేని వాడు కాదు, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడు. మన పక్షాన ఉన్నటువంటి దేవుడు శక్తి సంపన్నుడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను. చూడండి ప్రియులారా, మన పక్షాన ఉండేటువంటి వాడు ఆశ్చర్యక్రియలు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. సారా, మీకు సంతానం ఇస్తానంటుంటే నవ్వుతున్నావేంటి అంటే, లేదు నాదా నేను నవ్వలేదు అంటుంటే, లేదు నువ్వు నవ్వావు అంటూ ఆయన అంటాడు. ఒక మాట చెప్పు సారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా
కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే మాట తెలియజేస్తున్నాను. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు అనేటువంటి మాటను మనం గుర్తెరగాలి అనేటువంటి మాటను ఈ సమయంలో తెలియజేస్తున్నాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంతటి కృప కలిగినటువంటి, ఇంతటి ప్రేమ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు మనకు కావలసినటువంటి వాటిని సమృద్ధిగా ఇస్తూ ఉంటుంటే కొంతమంది అనుకుంటాం అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మా సామర్థ్యము, మా బాహుబలము మాకు ఇంతటి ఘనత కలగజేసింది అనుకుంటాం. నేను బాగా చదువుకున్నా, నాకు బాగా జ్ఞానం ఉంది, నాకు పైన ఉన్న అధికారులు బాగా తెలుసు, అందుకే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. నో 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 ఎప్పుడు చెప్పకుండా మాట అది. దావీదుతో దేవుడు నిత్య నిబంధన చేసినటువంటి సమయంలో దావీదు రాజు లోపల ప్రవేశించి సాష్టాంగపడి దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తే, దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడని, నా కుటుంబము ఏ పాట ఇది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే, మా సామర్థ్యము, మా బాహుబలము మాకు ఇంతట ఘనత కలగచేస్తుందని మీరు అనుకుందరేమో. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట తెలియజేస్తున్నారు. చూడగలం మీ పిల్లలనేటువంటి వారు వారి చదువుల్లో కనుక చూసినట్లయితే ఘనంగా ముందుకు సాగుతున్నారంటే దానికి కారణం దేవుడే. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు. నువ్వు బాగా చదువుకున్నావు, దేవుడి కృప నీకు తోడుగా లేదనుకోండి, అప్పుడు ఆయన చేసే పని కానీ చూసినట్లయితే ఏ లారీయో నడి రోడ్లు ఆగిపోయాడు చేస్తాడు, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే అవకాశం లేనే. నీ చదువు దేనికి పనికి వస్తుంది? నీ జ్ఞానం దేనికి పనికి వస్తుంది? ఫెయిల్ అయిపోవటమే, నిరాశలో పడిపోవటమే, నీ భవిష్యత్తు మొత్తం పాడైపోవటమే. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం చేయాల్సిన పని కనుక చూసినట్లయితే ప్రతి స్థితిలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా, ప్రతి స్థితిలో దేవుని సహాయాన్ని కోరుకోవాలా, ప్రతి స్థితిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది నేర్చుకోవాలి అనే మాట తెలియజేస్తుండే. చూడు, అందుకే అన్నాడు కదా, నీవు కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత దాసుల గృహం అనేటువంటి ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి ప్రస్తుతం నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాను మరిచెదవేమో. జాగ్రత్త సుమి, మరిచేదవేమో. జాగ్రత్త అనే భాషను తెలియజేస్తుంటారు. చూడు, మర్చిపోతే ఏమవుతుందండి? ఇందా చదువుకున్నాం కదా, ఆయన కూడా మిమ్మలను మర్చిపోతాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మర్చిపోనేయండి. ఆయన మమ్మల్ని మర్చిపోతే మాకేంటి బాధ, మాకేంటి ఇబ్బంది? మాకు కావాల్సినంత ఇంట్లో ధాన్యం ఉంది, మాకు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మాకు తెలిసిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు, మాకు తెలిసిన రాజకీయ నాయకులు కానీ చూసినట్లయితే చాలామంది ఉన్నారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ మా ఇంటి చుట్టూనే తిరుగుతుంటారు. ఇంతమంది మాకు తోడుగా ఉండగా ఆదిగా కానీ చూసినట్లయితే వీళ్ళు దేవుడు లేకపోతే మాకేంటి? నేను అంటాను ప్రియులారా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఇల్లు కట్టుకునేటప్పుడు గృహప్రవేశప్పుడు ఆరాధనలు, శంకుస్థాపన ఆరాధనలు వచ్చిన ఎక్కువ చదివిస్తాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఖర్చువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, నన్ను చూడండి ఒకసారి, తలకాడ నుంచి కాలుదా చూపిస్తున్నా. యెహోవా దేహం అనేటువంటి ఈ పట్టణమును కాపాడని ఎడల, లలిత హాస్పిటల్, వికాస్ హాస్పిటల్, అదిగా కానీ చూసినట్లయితే రమేష్ హాస్పిటల్, వీటన్నిటికీ ఓనర్ నువ్వే అవుగాక ఎవడు నిన్ను కాపాడలేడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, యెహోవా నిన్ను కాపాడాలి అన్న ఆలోచన కలిగి ఉంటే ఏ వైద్యుడు అవసరంలా, కాంపౌండర్ ఉంటే చాలు బతికిపోతావు. నువ్వు కాంపౌండర్ ఉంటే చాలు బతికిపోతావు. ఒకానొక దినాన నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాన్ని బట్టి కనుక చూసినట్లయితే చిన్నపాటి సర్జరీ జీజీహెచ్లో చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సమయంలో కానీ చూసినట్లయితే వాస్తవానికి ఆ రోజు అంటే నేను అఫీషియల్గా ఏమి దానిలో ఇది కాల,
అన్అఫీషియల్గా డాక్టర్ గారు తెలిసినటువంటి వారు ఉన్నారు కాబట్టి, అది మా అమ్మగారు కూడా అందులో పనిచేస్తుంది కాబట్టి, మంజునమ్మ చేసేద్దాంలే, ఇది చాలా చిన్నదే, అది ఒక 5 నిమిషాలు అయిపోద్ది, కాకపోతే రాత్రికి వాడిని ఏం తినొద్దని చెప్పు అని మాట చెప్పి సరే అని చెప్పి అనుకున్నా. అయిపోయింది. అది థియేటర్లోకి వచ్చాం, మొత్తం ఇవ్వటం జరిగింది. మొత్తిస్తే మొత్తం ఎక్కల, ఇవ్వపోయేసరికి డోస్ పెంచడం జరిగింది. డోస్ పెంచేసరికి అని చూస్తే కోమాకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. విపరీతమైనటువంటి వాంతులు అయిపోతున్నవి. శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బంది అయిపోయింది. డాక్టర్ గారు చేతులు ఎత్తేసేసారు. ఆ సమయంలో కానీ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మా అమ్మ దగ్గరకు వచ్చి అది కాక విల్లింగ్ లెటర్ మీద ఒకవేళ ఏమైనా మాకు సంబంధం లేదన్నటువంటి సంతకం కోసం సంతకం చేయమని అన్నప్పుడు ఇక మా అమ్మకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆమె కూడా ఓటీలో ఆపరేషన్ థియేటర్లో చాలా కాలం లోపలేది అయిపోయింది ఇక అనేటువంటి దాన్ని బట్టి ఆమె ఏడుస్తానే చేసేది ఏమి లేక సంతకం పెట్టడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ థియేటర్లో అది కలిసితే థియేటర్ అసిస్టెంట్గా ఆంజనేయులు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడైతే అన్నీ చాలా వసతులు ఉన్నాయి. ఇది దరిదాపు జరిగి 25 సంవత్సరాల క్రితమై ఉండొచ్చు అనే మాట తెలియజేస్తున్నా. ఆయన థియేటర్ నుంచి గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి బయట అప్పుడు స్టేషన్ రోడ్లో మెడికల్ షాప్లో అప్పుడు ఉండే, ఇప్పుడైతే హాస్పిటల్లోకి వచ్చేస్తున్నాయి. అక్కడికి వెళ్ళి నాజిల్ డ్రాప్స్ అనేటువంటి తీసుకుని ఆ నాజిల్ డ్రాప్స్ అనేటువంటిది వాడిన తర్వాత అప్పుడు ఆ రీతిగా కళ్ళు తెరవటం జరిగింది. గమనించిన పిల్లల బయటకు స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చేటప్పుడు, ఒరే బాబు ఈరోజు నీ వల్ల మేము అందరం చచ్చేవాళ్ళం, ఎందుకు వచ్చింది పిల్ల, అతిగా నువ్వు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టకనే. చూడండి పిల్లారా, డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసేసారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి ఒక థియేటర్ అసిస్టెంట్ చేసినటువంటి ఆలోచన బట్టి చూసినట్లయితే ఈరోజు నేను ఇక్కడ సజీవుడిగా ఉండగలిగాను అనేటువంటి మాట తెలియదు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ అక్కర్లేదండి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దేవా యెహోవా ఆకాశమందు నీవుండగా నాకేమీ, నువ్వుంటే నాకెందుకు, నాకేమీ అక్కరలేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అయితే ఈ దినాన దేవుడు అంటాడు కదా, మీరు నన్ను విసర్జిస్తే, మీరు నా మాట వింటే నేను మీకు తోడుగా ఉంటా, మీరు నన్ను విసర్జిస్తే నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తాను. దేవుడు మనల్ని విసర్జిస్తే, దేవుడు మనల్ని విడిచిపెడితే ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను ఏమవుతావంటండి, దేవుడు మనల్ని విసర్జిస్తే దేశంలో ఉండకుండా మనలను నిర్మూలనము చేయును అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని కనుక మనం మర్చిపోతే, దేవుని కనుక మనం విసర్జించినట్లయితే అది కాక చూస్తే జరిగేటువంటి పని గురించి సామెతాకారుడు 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నా ఉపదేశము నేను మీకు తెలియజేసేదను అంటే ఆయన అంట కదా, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపుగా. చదవండి 1వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ వచనం నుండి కనుక చూస్తే ఆయన అంటారు కదా, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కృమ్మరించేదను అని నేను మీకు చెబితే మీరేం చేశారు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేతులు చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతే. కొంతమంది పిల్లలు ఇదే చేస్తుంటారు తరగతి గదిలో. పంతులమ్మ గారు పాఠాలు చెప్తూ ఉంటుంటే వీళ్ళు హేళనగా మాట్లాడుకుంటారు, గురువులను కామెంట్ చేసుకుంటుంటారు, అదేదో గొప్పతనం అనుకుంటారు. దాని జీతం, ప్రతిదానికి జీతం ఉంటుంది కదా, మంచిదైనా సరే చెడ్డదైనా సరే దాని జీతం అప్పుడు కనపడదు, అప్పుడు సరదాగానే ఉంటుంది. భర్తలు చెప్పకుండా సినిమా పోయిందంట ఒక ఆవిడ, సినిమా హాల్లో ఉన్నంతసేపు గంతులేస్తుందట, ఇంటి రాగానే ఆడకెళ్ళేసరికి అని చెప్పి అటు చూస్తుందంట. ఈలోపు పక్కింటి ఆమెకు చెప్పిపోయింది ఆవిడ, సినిమాకి వెళ్తున్నాను బుజ్జి అని. ఈలోపు ఆ బుజ్జి వచ్చి సినిమా ఎలా ఉందో తినా అందంట. వీడికి అర్థమైపోయింది, చెప్పకుండా సినిమా పోతున్నాను, కర్ర ఒకటి తీసుకుని బెడి బరిగొడ్డు బాదినట్టు బాధ. చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ హేళన చేయటం గురువులను, హేళన చేయటం దైవజనులను, దేవుడు మాట వినకపోవటం, దేవుని వాక్కులు నిర్లక్ష్య పెట్టడం ఇప్పుడు బాగానే ఉంటుంది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్య అడుగుతుంది, ఏమయ్యా పిల్లలకి యూనిఫామ్ ఏది, పిల్లలకి బుక్స్ ఏవి, ఆటో ఛార్జ్ ఇంకా కట్టలేదు ఈ నెలది, పాలెక్కడా,
ఇంట్లో సరుకులేవి, అనారోగ్యానికి వసతులేవి. ఇవి అడుగుతుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజుల్లో మా మాస్టర్ గారు చదువు చెప్పేటప్పుడు మేము వినలేదు అంటే వీళ్ళకేం చెబుతారు, రే మీరన్నా చదువుకోండి, మీరన్నా. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం యెహోవా మాట నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు అనేటువంటి మాటను తెలియచేస్తుండొచ్చు. నిర్లక్ష్య పెడితే ఏమవుతుంది అని అంటాడు, దేశంలో మీరు ఉండకుండా ఆయన మిమ్మల్ని నిర్మూలనము చేయను, ఆయన మిమ్మల్ని సమూలముగా నాశనము చేయను, ఆయన మిమ్మల్ని సిగ్గు, అవమానము, అవహేళనకు అప్పగిస్తాడు. దేవుని మాట వినకపోతే చాలా కష్టం ఉంటుందండి. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, మీరు నా మాట వినక త్రోసివేశారు కాబట్టి అంటూ ఆయన కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చదవమ్మ 26వ వచనంలో ఆయన అంటాడు, కాబట్టి జాగ్రత్తగా వినండి, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. అసలు ఎంత బాధ. చాలామంది దగ్గర చెప్పుకుని ఏడుస్తుంటాం మనం. మా అన్నయ్య అండి, మా తోడుకోడలండి, మా తోడల్లుడండి, మాకు ఈ సహాయం కావాలని అడిగినప్పుడు అదిగా సహాయం చేయలేదండి. చేయకపోయాడు పాస్టర్ గారు, మమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడారండి. అది మాకు చాలా బాధేసిందండి. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ అవమానానికి కారణం ఏంటి? దేవుడిని విసర్జించడమే. దేవుడు అంటే నీకు లెక్కలేదు కదా, దేవుడు అంటే నీకు భయం లేదు కదా. శ్రమ వచ్చినప్పుడు ఏమన్నా పాట పాడాలంటే తరతరాలలో యుగాలలో పాడండి. తర్వాత ఏంటి? జగజగాల్లో దేవుడు. ఏంటండి అది? దేవుడునా ఈ రెండు పదాలు గమనించి, దేవుడు అన్నదానికి దేవుడు యేసే. ఒక్క చిన్న పదం, ఒక చిన్న ఏంటది, దీర్ఘాలు లేదంటే ఏమంటాం, ఇది మీకు అర్థమైపోయింది కదా నా బాధ. కాబట్టి ఈ నేర్చుకుంటాం కదా, కాకుమస్యకు వాటి తేడాతో అసలు అర్థమే మారిపోయింది. దేవుడు అన్నాడు ఆయన, మనమేం పడుతుంది దేవుడు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అని అంటాడు, నీకు శ్రమ కలిగినప్పుడు, దుఃఖము, అపాయం అనేటువంటిది నీ మీదకి వచ్చినప్పుడు నేనంటే మీకు లెక్కలేదు కదా, అప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వేదను. ఇంకా చూడండి ప్రియులారా, ఆయన మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదకి అదిగా తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. కారణం ఏంటి? యు ఫర్సేకెన్ యు విల్ నాట్ హ్యావ్ ఇట్. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను విసర్జించిన విధానమును బట్టి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే దేవుని విడిచిపెట్టి కష్టాలు కొని తెచ్చుకుంటాం కాదండి. అందుకే భక్త మహాశయుడు పౌలు అంటాడు కదా, అదిగా కానీ చూస్తుంది, యేసయ్య అంటాడు కదా సువార్తల్లో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు అన్నాడా, లేదంటే శోధనలో మీ దగ్గరికి రాకుండానట్లు అన్నాడా? ఇది జాగ్రత్తగానండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు అంటాడు. శోధనలో మన దగ్గరికి రావటంలా, మనమే శోధన దగ్గరికి వెళ్తున్నాం. నిన్న శనివారం రోజు ఓ కుర్రోడు, ఇక్కడ మన బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ ఉంది కదా, దాని మీద ట్రైన్స్ విద్యుత్తో నడవటానికి 25,000 volts కెపాసిటీ కలిగినటువంటి ఆ వైర్లు ఉన్నాయి. దాన్ని పట్టుకున్నాడు శనివారం రోజు, శుక్రవారం రోజు దాని మధ్యాహ్నం టైంలో 3:30-4 గంటల సమయంలో దాన్ని పట్టుకున్నాడు. వాడు మాడిపోయాడు. కరెంటు వీడి దగ్గరికి వచ్చిందా, వీడు దాని దగ్గరికి వెళ్ళాడా? ఏమ్మా, శోధనలు మన దగ్గరికి వస్తున్నాయా? మనం శోధనల దగ్గరికి వెళ్తున్నావా? మనం తప్పు చేసి, మనం పనికిమాలిన పనులు చేసి, మనం చేయకున్నటువంటి ఇబ్బందికరమైన ఆయాసకరమైన పనులన్నీ చేసి మన దగ్గరికి శోధనలు రాగానే మనం ఏం చేస్తున్నామంటే, అయ్యగారు
ఏబుకి వచ్చిన కష్టాలు వచ్చినాయి అయ్యగారు. ఏబే తప్పు చేయలే, మనం పనికిమాల పనులని చేస్తున్నాం. సిలువలో ఉన్న దొంగ అంటాడు కదా, నిశ్చయముగా ఈ మరణము మనకు తగినది, ఎందుకంటే మనం తప్పు చేస్తాం. ఈయన నీతిమంతుడు. అందరి బట్టి ఆయన అంటాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు కాస్త నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అనే మాట తెలియజేస్తున్నాడు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని విసర్జిస్తే ఆయన అంట కదా, నేను మిమ్మల్ని విసర్జిస్తా, దేశంలో ఉండకుండా నిర్మూలన చేస్తా. ఇంకా ఆయన అంటున్నటువంటి మాట కానీ చూసినట్లయితే, మీకు అపాయము, ప్రమాదము, శ్రమ, దుఃఖము, అవమానం కలిగినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వేదను, అపహాస్యము చేసేదను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల నేను ఇక ముగించేస్తా ఉన్నాను. ఈ దినాన మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే, ఇంటికి వెళ్ళినాక పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నిలువుటద్దం ముందు మనం నిలబడాలా. ప్రభువా నాతో మాట్లాడు, నిన్ను విసర్జించిన దౌర్భాగ్యంలాగా నేనున్నానేమో, నిన్ను విడిచిపెట్టిన కుటుంబంగా మా కుటుంబం ఉన్నదేమో. ఈ ప్రశ్న ఈరోజు అని అడిగామా? ఎప్పుడు మనం అడుగుకోవటం ఏంటంటే, మా పిల్లలకి చదువు ఇవ్వు, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వు, మా ఆయనకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు. ఇదే మనం అడుగుతాం. ఏ రోజన్నా ప్రభు నా బ్రతికి ఎలా ఉందో నాకు చెప్పని అడిగామా? ప్రభువా నిన్ను విసర్జించకుండా నీతో సహవాసంలో నేను అంటుకట్టబడి ఉన్నానా లేదా అని ఎప్పుడన్నా అడిగామా? అడగలేదండి. ఈరోజు ఇంటికి వెళ్ళి నాకు అడుగుదాం, మోకరిద్దాం. ప్రభువా నిన్ను విసర్జించిన దౌర్భాగ్యంలాగా నేను ఉన్నానేమో, అలాగుంటే నన్ను మన్నించు. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు, నీతో నా జీవితాన్ని అంటుకట్టు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న మనం దేవుణ్ణి కాదు విసర్జించాల్సింది, మనము దేనిని విసర్జించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే, దుష్టత్వం అనేటువంటి దాన్ని విసర్జించాలా, కోపం అనేటువంటి దాన్ని విసర్జించాలా, అహంకారం అనేటువంటి దాన్ని విసర్జించాలా, ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, ఆర్థిక చూస్తే పనికి మాలినటువంటి లక్షణాలన్నీ విసర్జించాలని మాట తెలియజేస్తుంటారు. చూడగలం, ఇదిగో సమయం చాలా గడిచి రాత్రి వచ్చుచున్నది కనుక అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టండి. ఏం విడిచిపెట్టాలా? అంధకార సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలా. భక్తమాసుడు పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఇంతకాలం పనికిమాల పనులు చేసి పనికిమాల వారెప్పుడు ఇక చాలు. ఈ లోకమాయసుకే చాలును తండ్రి నన్ను కన్నయ్య రవి నా యేసు. చాలు. ఇంతకాలం మన కోసం బ్రతికాం, ఇక చాలు. ఈరోజు మన కోసం బ్రతికిన ఈ బ్రతుకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. పౌలు అంటాడు కదా, నా కొరకు ప్రభు చనిపోయాడు కాబట్టి, నా కొరకు ప్రభు ప్రయాసపడ్డాడు కాబట్టి, ఇక బ్రతికే నేను నా ప్రభు కొరకే బ్రతుకుతా, నా జీవితం అంతా ఇక ఆయనకే అనే తీర్మానం చేసుకున్నవాడుగా ఉంటూ ఉంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని విడిచిపెట్టడం కాదు, పనికిమాలినటువంటి వాటిని విడిచిపెడదాం. కారణం ఏంటంటే, ఆయన మనపై ఎంతో ప్రేమ చూపుతున్నాడు, కడుపారా తినగలిగినటువంటి సహాయం దయచేస్తున్నాడు, మన దుర్దశలన్నింటినీ తీసేస్తున్నాడు, మన ప్రమాదాలను తొలగిస్తున్నాడు. ఇంకా కాలం చూస్తే మనల్ని బలపరుస్తూ ఉంటుంటే, ఇన్ని మేలు చేస్తుంటే ఆయన మనం విసర్జించవచ్చండి. కాబట్టి ఆయన విసర్జించొద్దు, ఆయన హత్తుకుందాం, ఆయన ఆజ్ఞలకు లోబడదాం, ఆయన మార్గంలో పరిశుద్ధంగా ఆయన ఆజ్ఞానుసారంగా ముందుకు సాగుదాం. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అట్టిదని ఇతర ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునగాక. ఆమేన్.